నా పేరు శ్రీనివాస్. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ గోదావరిఖని నుండి వచ్చినాను సార్. నేను సింగరేణి కోల్ మైన్స్లో వర్క్ చేస్తున్న క్రమంలో నాపై బొగ్గు పడడం జరిగింది. దానివల్ల నాకు మొత్తం C12 అండ్ L1 కంప్లీట్ ఇంజూరీ అవ్వడం జరిగింది. ఇంజూరీ అయిన తర్వాత హాస్పిటల్లో సర్జరీ అయింది. అప్పుడు డాక్టర్ ఏం చెప్పిందంటే, నీ నరం అనేది మొత్తం కట్ అయింది, నువ్వు లైఫ్ లాంగ్ బెడ్ మీదనే ఉండాలి, నడవలేవు అని చెప్పడం జరిగింది. ఇట్లా బాధపడుతుంటే నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చూసి నాకు సజెషన్ చేసేది, ఈసారి టెస్ట్ ఇంకేమైనా వేరే ఇంకా ఎవరైనా డాక్టర్ ఉంటే సెకండ్ సజెషన్ దగ్గర వెళ్ళు అని అడిగితే, సెకండ్ సజెషన్ కూడా హైదరాబాద్ హాస్పిటల్కు రావడం జరిగింది. ఆ సార్ కూడా సేమ్, నీ నరం అనేది కట్ అయింది, నడవలేవు, ఇప్పుడు మేబీ 10% ఏదైనా రిహాబిలిటేషన్ సెంటర్ కానీ థెరపిస్ట్ కానీ చేయించుకుంటే 10% రిజల్ట్ ఉంటుంది అని చెప్పిండు. ఆ 10% దాన్ని నేను పట్టుకొని యూట్యూబ్లో చూడడం జరిగింది. యూట్యూబ్లో చూడడం వల్ల చూస్తూ ఉంటే నాకు ఇట్లా మిషన్ వర్క్ అని పేజ్ కనబడుతూనే వీడియోస్ ఓపెన్ చేస్తూ ఉంటే చాలా వీడియోస్ చూసినాను. సర్వైకల్ వాళ్ళవి ఉన్నాయి, స్పైనల్ కార్డ్ వాళ్ళవి ఉన్నది, స్ట్రోక్ వాళ్ళవి ఉన్నాయి. ఇలా చూస్తూ ఉంటే అప్పుడు నేను అందులో ఉన్న నెంబర్ తీసుకొని కాల్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన రిపోర్ట్స్ పట్టుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదేశాలు నా రిపోర్ట్స్ చూపి 6 months నువ్వు ఆఖరి మీద నడుస్తావు అని చెప్పిండు. అప్పుడే షాక్. ఆ డాక్టర్స్ ఏమో నడవలేమని చెప్పిండు, ఈ డాక్టర్ ఏమో నడుస్తా అని చెప్తుండు. ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. మా డాడీ చెప్పిన, మరి ఎట్లా డాడీ ఎట్లా అంటే, ఈసారి వెళ్దాం చూద్దాం, ఎన్నో ఖర్చు పెట్టినాం, ఎన్నో చేసినాం, ఏదో అయింది, ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత అసెస్మెంట్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత థెరపిస్టులు అనౌన్స్మెంట్ చేశారు, థెరపిస్టులు ట్రీట్మెంట్ చేస్తారు. నాకు ఫస్ట్ థెరపిస్ట్ చేసిన సుష్మా మేడం అండ్ మురళీ సార్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే, నేను గివప్ ఇచ్చినా కూడా సార్ గివప్ ఇవ్వదు. ఎట్లా అంటే, వాళ్ళ వద్దు సార్, కొంచెం పెయిన్ ఉంది సార్ అంటే, లేదన్నా కొంచెం చేద్దాం అని చెప్పి ఇలా రోజు కొంచెం డెవలప్ చేసుకుంటూ పోయి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది నాకు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టిక్ వాకింగ్. ఇప్పుడు ఏంటంటే సిబ్బు సార్ అంటేనే నాకు స్టిక్ వాకింగ్ ఇప్పుడు నేర్పిస్తుండు. స్టార్టింగ్ స్టిక్ వాకింగ్ కూడా ఏంటంటే, నేను స్టిక్స్ పట్టుకుంటే మొత్తం షివరింగ్ అయ్యేది, లెగ్స్ అని వేపిస్తూ ఉంటూ ఇప్పుడు ఏంటంటే స్టిక్స్ అన్ని కంట్రోల్ చేస్తాను, నేనే మూవ్మెంట్ చేస్తాను, నేనే స్టిక్స్ చేస్తాను. నాకేంటంటే ఈ మిషన్ వీక్ వచ్చిన తర్వాత నాకేంటంటే ఐఎమ్ ఫుల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే నేను నడవలేను అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు నేను నడుస్తున్నా అంటే దానికి కారణం మిషన్ వర్క్ టీమ్ అండ్ మేనేజ్మెంట్. థ్యాంక్స్ టు రవి సార్ అండ్ మై థెరపిస్ట్ మురళీ సార్ అండ్ సిబ్బు సార్ అండ్ సుష్మా మేడం. నడుస్తావు, మంచిగా రిజల్ట్ ఉంది, మంచిగా నడుస్తున్నావు, నడువు, నా ఇంత ఎంకరేజ్మెంట్. ఎస్పెషల్లీ పీకే సార్ డైలీ వస్తుంది, లేని రోజు నడుచు, ఎన్ని స్టెప్స్ నడిచిన డైలీ రికార్డ్ చేసుకొని పోతాడు. డైలీ నేను 400 to 500 స్టెప్స్ డైలీ నడిచేవాడిని. ఇక్కడే కాకుండా రూమ్లో కూడా నా వైఫ్ నిద్ర పెట్టుకొని ఫ్యాన్తో నేనే నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ఫస్ట్ ఏంటంటే మా అమ్మ నాన్నకి, నా తమ్ముడికి, నా భార్యకు, అలాగే రవి సార్ అండ్ మా థెరపిస్ట్ మురళీ సార్ అండ్ సిద్ధు సార్కి ఎల్లప్పుడూ వీళ్ళ రుణం నేను తీసుకోలేను. థ్యాంక్స్ టు మిషన్ వర్క్.